ప్రభుత్వం చేతిలోకి ఆ డబ్బులు వెళ్ళటం, వాళ్ళు ఏదో తూతు మంత్రంగా ఆలయాల్ని చూసుకోవడం వరకే ఉంది తప్ప, ఒక వనరుగా మారిపోయింది తప్ప, నిజంగా ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఆలయ అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. కనీసం అక్కడ పని చేస్తున్న అర్చకుల గురించి ఆలోచించట్లేదు, వచ్చిపోయే భక్తుల గురించి ఆలోచించట్లేదు. అరే, ఈ దేశంలో నీచమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారమ్మా, నీచులు. ముల్లాలకి, మౌల్వీలకి, అక్కడి నుంచి పాస్టర్లకి వీళ్ళకి జీతాలు ఇస్తారు. నా దేవాలయంలో సొమ్మును మాత్రం దోచుకుంటారు. నా దేవాలయంలో దేవుడికి సేవ చేసేటటువంటి బ్రాహ్మడికి తినడానికి తిండి ఉండదు. అయినా సిగ్గుందా హిందువులకి అట్లాంటి దుర్మార్గుల్ని తీసుకొని వచ్చి సీట్లలో కూర్చోబెడుతున్నారు. నిజాన్ని నిజంగా ఒప్పుకోగలగాలమ్మాయి. వీడు మా కులం వాడు కాబట్టి మేము ఓట్లేస్తాం. ఇదే కదా జరుగుతుంది. ఇది ఎప్పుడు పోతుందో, కులపిచ్చిపోయి సామాజిక దృక్పథం, నేను హిందువుని అని గర్వంగా ఎప్పుడు తను నినదించడానికి ముందుకు వస్తాడో అప్పుడు ఖచ్చితంగా హిందూ జాతి నిలబడుద్ది. అమ్మాయి, దారుణ పోయే ప్రతివాడు ఈ దేశం మీదకి వచ్చి దోచుకొని పోయాడమ్మా, అవునా కాదా? నీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను నేనమ్మా. హిందువు ఎప్పుడు ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నటువంటి వాడు, అండ్ ఉత్పత్తి రంగంలో అద్భుతమైనటువంటి వాడు. 1947లో భారతదేశం 2 ముక్కలుగా చీలిపోయింది. మళ్ళా 1970లో ఆ చీలిన ముక్కని ఇంకొక ముక్కగా చీల్చారు. ఈ 70 ఏళ్లలో చీలిపోయి మతం అనే పేరుతో చీలిపోయినటువంటి ఆ ముక్కలు ఎట్టున్నాయి, భారతదేశం ఎట్టుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆర్థికంగా నాశనం అయిపోలా రెండు. ఇది ఆర్థికంగా దినదిన ప్రవృద్ధమానం అవుతుంది. అయితే రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి చూసినట్టయితే జరిగిన యుద్ధాల వల్ల కావచ్చు, లేకపోతే అనేక విషయాల వల్ల ఆర్థిక అభివృద్ధి అనేది సరిగ్గా లేదు అని చెప్పి ఒక లీడర్ మాట్లాడడం జరిగింది కదా. డెడ్ ఎకానమీ. ట్రంప్ ఎందుకు అరే ముసుగులో గుర్తులాటలు మానేయండి అమ్మా. హాయిగా వాడేమీ ఇదైన వాడు కాదుగా, ఒక పెద్ద దేశానికి అధిపతి. ఇది ఇంటర్నేషనల్ కుట్రలో భాగం అమ్మా. డెడ్ ఎకానమీ ఎట్టవుద్దమ్మా? ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ కాదు, ట్రంప్ మాట్లాడిన మాటలను వీడు మాట్లాడాడు. కళ్ళకు కనిపిస్తుంది కదమ్మా డెవలప్మెంట్. గత 11 సంవత్సరాల్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎన్ని విమానాశ్రయాలు ఏర్పడ్డాయి, రక్షణ రంగం ఎంత బలోపేతం అయింది. అండ్ పల్లెలకి వెళ్ళి చూడండి అమ్మా, రోడ్లు లేవా, వాటర్ ఫెసిలిటీస్, ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంటే మరి ఇది అభివృద్ధి కాదా? అంటే వాళ్ళు ఏది చేసినా అభివృద్ధి, వేరే వాళ్ళు ఏది చేసినా అభివృద్ధి కాదు అది.